హాయ్ హలో ఈరోజు మా అన్న రాహుల్కి మా ఇంటికి వచ్చే ప్లాన్ అయితే ఉన్నింది. సో ఇంతలోగా మా సిస్టర్ ఇన్‌లా కాల్ చేసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిందనమాట. సో మేము అన్నాము ఎటు రాహుల్ ఇక్కడికి వస్తున్నాడు, మీరు కూడా వచ్చేసేయండి, ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఎటు మీరు కూడా వచ్చినట్టు మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని మేము ఇన్వైట్ చేసినాం. సో నేనైతే సింపుల్గా ఇట్లా లంచ్ అయితే ప్రిపేర్ చేసిన, వైట్ రైస్ ఇంకా బీరకాయ పప్పు చేసిన. ఎప్పుడు నార్మల్ పప్పు ఏం చేసుకుంటాంలే అని బీరకాయ కొంచెం యాడ్ చేసిన అందులోకి. ఇంకా దీంతో పాటు దొండకాయ వేపుడు ఇంకా కర్డ్. యాక్చువల్గా రసం పెడదాం అనుకున్నా బట్ అప్పటికే టైం అవుతూ ఉన్నింది. ఎందుకు టైం అవుతుంది అంటే యాక్చువల్గా మాకు ఈరోజు ఒక ఫౌండేషన్కి వెళ్ళి డొనేట్ చేసే ప్లాన్ అయితే ఉన్నింది. ఇది నేను నా హస్బెండ్ చాలా డేస్ నుంచి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం, బట్ ఈరోజు అయితే టైం వచ్చింది. సో మేము వెళ్తున్న ఫౌండేషన్లో వచ్చేసి అరౌండ్ 60 to 70 పీపుల్ అయితే ఉన్నారు. అన్ని కనుక్కొనే వెళ్తున్నాం. సో వాళ్ళ కోసమే ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకున్నాం. అసలు ఏమేమి తీసుకున్నానని కూడా నేను చెప్తాను. మేము ఏదో చేసేసినాము, సో నేను ఏదో చూపిస్తున్నాను ఇదంతా కాదు. ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు నేను ఎందుకు ఈ వ్లాగ్ చేస్తున్నానంటే, ఇది వరకు నేను చాలా వ్లాగ్స్లో చెప్పిన నా లైఫ్లో జరిగే చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా నేను నా టనద వ్లాగ్స్ ఛానల్లో అయితే షేర్ చేస్తా. సో అందుకే నేను ఈ వ్లాగ్ కూడా చేస్తున్నా, ఒక డే ఇన్ మై లైఫ్ లాగా. 99% నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళైతే ఎవరు అనుకోరు, ఏదో 1% ఉంటారు కదా, అరే వీళ్ళు పోయినారు అది చూపించాలా, షో ఆఫ్, సో ఇట్లాంటివన్నీ అనుకుంటారు కదా. అందుకే నేను ముందుగా చెప్తున్నా, నా లైఫ్లో జరిగే చిన్న థింగ్స్ కూడా నేను క్యాప్చర్ చేసి అయితే నేను ఇట్లా నా వ్లాగ్స్కి అయితే పోస్ట్ చేస్తాను. నాకు బేసిక్గా వ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. ఇది నేను చెప్పాలనుకునేది. దీని తర్వాత ఇంకా వీడియోకి వచ్చేద్దాం, ఎక్కువైపోయింది ఇప్పుడే. సో ఇప్పుడైతే అట్లా మేము లంచ్ చేసినాం. లంచ్ చేసిన తర్వాత కొంచెం టైం అంటే ఒక 5 to 10 minutes కూర్చొని మాట్లాడుకున్నాం. దీని తర్వాత యాక్చువల్గా ప్రెజెంట్ ఇప్పుడే ఎందుకు వెంటనే బయలుదేరలేదంటే, అక్కడ పిల్లలకి ఏదో ఈవెంట్ ఉన్నిందంట. లైక్ ఇట్లానే ఎవరో డొనేట్ చేసే వాళ్ళు వచ్చి సో ఇట్లా ఫుడ్ పెడతారు కదా, అట్లా వాళ్ళు లంచ్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నారంట. అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మేము వెళ్ళలేదు. మేమైతే ఏం ఫుడ్ డొనేట్ చేయలేదు. యాక్చువల్గా స్వీట్స్ చాక్లెట్స్ మాత్రమే సపరేట్గా తీసుకున్నాం. ఇవి కాకుండా మేము మొత్తం కూడా గ్రాసరీసే తీసుకున్నాం. యూజువల్గా మాకైతే ఎప్పుడు ఇదే ఫస్ట్ థాట్ వస్తుంది అనమాట, ఫుడ్ కన్నా కూడా ఇట్లా బల్క్గా గ్రాసరీస్ ఇస్తే ఇంకా కొన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇచ్చినాం. అండ్ మోర్ ఓవర్ మేము ముందు రోజే ఈ ఫౌండేషన్కి అయితే వెళ్తే ఇంకా వాళ్ళు యాక్చువల్గా మాకు ఓపెన్గా చెప్పినారు, మీరు ఏదైనా డొనేట్ చేసేలాగుంటే మాకు గ్రాసరీస్ హెల్ప్ చేయండి, మాకు యాక్చువల్గా నీడ్లో ఉంది కోకోనట్ ఆయిల్ ఇంకా నార్మల్ వంట ఆయిల్, బియ్యం ప్యాకెట్స్, సో ఇట్లంతా కూడా అడిగినారనమాట. సో అప్పుడు నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి కూడా వాళ్ళు కన్వే చేసినారు, యాక్చువల్గా ఎవరైనా హెల్ప్ చేసేలా ఉంటే ప్లీజ్ ఈ ఫోన్పే నెంబర్స్ ఇవ్వండి అని కూడా చెప్పినారు. సో నేను ఇక్కడ ఫోన్పే నెంబర్స్ ఇస్తా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకేం ఫండ్స్ రావు అని కాదు, ఫండ్స్ వస్తాయి, బట్ స్టిల్ వాళ్ళైతే కొంచెం నీడ్లో ఉన్నాము అన్నట్టు డైరెక్ట్గానే అడిగారు. సో అందుకే నేను ఫోన్పే నెంబర్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తా, అండ్ ఆల్సో లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటా. సో ఎవరికైనా థాట్ వచ్చినా కూడా ప్లీజ్ ఖచ్చితంగా అయితే డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మనీ లేకపోయినా గ్రాసరీస్ సెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎవరైనా బెంగళూరు లొకేషన్లో ఉంటే ఏదో స్పెషల్ డేనో లేకపోతే బర్త్డేనో ఇట్లా అని మేమేం డొనేట్ చేయలేదు. మాకు యాక్చువల్గా ఈ థాట్ అనేది మైండ్లో ఉంది. నాకు పెళ్ళికి ముందు ఉన్నింది, పెళ్లి తర్వాత అది అట్లే కంటిన్యూ అవుతుంది అంతే. ఇక్కడైతే లిటరల్లీ పిల్లలకి అమ్మ లేదు, నాన్న లేరు, ఎవ్వరు లేరు అనమాట. సో ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్నా కదా, ఒక చిన్న బేబీ, ఒక అబ్బాయి పైన కూర్చుని ఉంది. సో ఈ బేబీని అయితే పుట్టిన వెంటనే ఇక్కడ గేట్ ముందర వదిలేసి వెళ్ళిపోయినారంట. సో అప్పటి నుంచి కూడా వీళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు సింగిల్ పేరెంట్ ఉన్నా తీసుకోరు. సో వీళ్ళతో అయితే మేము కొంతమందితో మాట్లాడినాం. లిటరలీ గైస్ ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడినారు తెలుసా. ఒక్కొక్కరు 5th 6th క్లాస్. ఇక్కడ ఒక పిల్ల కనిపించింది కదా, ఎల్లో కలర్ నైట్ డ్రెస్ వేసుకొని ఇప్పుడు కూర్చునింది కదా, తన పేరు చందన అని. ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడింది. తను 5th ఇప్పుడు 6thకి వెళ్తుందంట. అసలు వెళ్ళిన వెంటనే వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, లైక్ హాయ్ అక్క, హాయ్ అన్న, మీ పేరేంది, సో ఇట్లనే మేము ఇప్పుడే తిన్నాము, మాది ఇప్పుడే లంచ్ అయింది, మీరు కూడా ఖచ్చితంగా మా హాస్టల్లో మా ఇక్కడ చేసిన ఫుడ్ మీరు తినండి, తినేసే వెళ్ళాలి. ఆ పిల్లని నీ అంబిషన్ ఏమి అని అడిగితే ఏం చెప్పింది తెలుసా, ఏం లేదక్క, ఇక్కడ ఇప్పుడు మా మ్యామ్ మమ్మల్ని ఎట్లయితే చూసుకుంటున్నారో నేను కొంతమంది పిల్లల్ని ఇట్లా చూసుకోవాలి పెద్ద నాకు, అంతే, ఇది జాలి, ఇంతకంటే పెద్ద ఏముంటుంది అక్క. అస్సలు ఇంకా పిల్ల చెప్పిన దానికి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, అట్లాంటి ఆన్సర్ ఇచ్చింది. సో చాలా మెచ్యూర్డ్గా పెంచుతున్నారు అసలు వీళ్ళని చిన్నప్పటి నుంచి. సో గైస్ ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలీదు, బట్ చూసే వాళ్ళకైతే డెఫినెట్లీ ఇది నేను ఒక సజెషన్ ఇంకా రిక్వెస్ట్ గానే చెప్తా. సో ఎప్పుడైనా ఫుడ్ లేకపోతే గ్రాసరీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే మాత్రం, లైక్ మా పిల్లల బర్త్డే లేకపోతే మా హస్బెండ్ బర్త్డే, మా వైఫ్ బర్త్డే ఆర్ మా పేరెంట్స్ బర్త్డే, సో మేము డొనేట్ చేస్తాం ఇట్లా కాదు. అంటే మెయిన్గా ఎస్పెషల్లీ పిల్లలు
పిల్లలు ఉన్నోళ్ళు చాలామంది మా పిల్లల బర్త్డే అందుకే మేము డొనేట్ చేస్తామంటారు కదా, అదైతే చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. కావాలంటే మేము నార్మల్ డేస్లో డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ బర్త్డేస్కి చేసినా వీళ్ళకి చెప్పొద్దు ఇట్లా మా పిల్లల బర్త్డే అందుకే మేము చేస్తున్నామని. వాళ్ళు విష్ చేసి హ్యాపీ బర్త్డే టు యువర్ కిడ్, సో ఇదంతా వద్దు. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళలో కూడా చాలామంది మేబీ కొంతమంది ఫీల్ అవ్వకపోవచ్చేమో, బట్ కొంతమంది అయితే ఫీల్ అవుతారు కదా, అదే అరే మా బర్త్డేస్ ఇట్లా జరగవు కదా అనేటట్టు. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పుట్టినారో తెలీదు, ఎప్పుడు పుట్టినారో తెలీదు చాలా మందికి. సో అందుకే జస్ట్ ఇది ఈ సజెషన్ వద్దులేండి, రిక్వెస్ట్ లాగానే తీసుకోండి. ఐ హోప్ అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారని అనుకుంటున్నాను. దీని తర్వాత మేము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాం. యాక్చువల్గా ఈవినింగ్ బయటకు వెళ్ళే ప్లాన్ అయితే ఉన్నింది. సో యాక్చువల్గా మెయిన్ ఈరోజు మా ఇంటికి రాహుల్ వచ్చింది అయితే అందుకే. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ పండగకి ప్రతి పండగకి బట్టలు పెడతారు కదా, సో అట్లా ఉగాదికి కూడా నాకు మహేష్కి కొనివ్వాలి అని మా మమ్మీ ఇంకా మా డాడీ అయితే తన్ని పంపించినారనమాట. సో మేము అన్నా మరి అదేం మ్యాండేటరీ కాదు అని, బట్ స్టిల్ వాళ్ళ సాటిస్ఫాక్షన్. అక్కడ రాహుల్ కోసం మిల్క్లోకి పసుపు సమ్ ఏదో జాగ్రీ ఇదంతా వేసివన్నాడు, అందుకే వేసి ఇచ్చిన తను అట్లనే తాగుతాడు అనమాట. ఇంకా మా సిస్టర్లాకి ఫుల్ హెడేక్ ఉండే, అందుకే స్ట్రాంగ్గా కాఫీ పెట్టేమనింది. అందుకే అక్కడ తన కోసం అయితే బాగా స్ట్రాంగ్గా మంచి కాఫీ అయితే పెట్టిస్తున్నాం. బేసిక్గా మనం కాఫీలో తోపు అనమాట, బాగా పెడతాం. మాకు షాపింగ్కి ప్లాన్ వెస్ట్ సైడ్ అయితే ఉన్నింది. నేను చెప్పిన తనకి వెస్ట్ సైడ్ కన్నా నేను మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్న, టైం కూడా ఎక్కువ లేదు కదా అని, బట్ తను ఒకసారి వెళ్ళి చూద్దాంలే అన్నాడు. సర్లే మా వాడి ముచ్చట ఎందుకు కాదనడం అని ఇంకా వెస్ట్ సైడ్కి వెళ్దామని డిసైడ్ అయినాం. అక్క అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా నేను మహేష్ రాహుల్ అయితే ఇట్లా ఆటోలో వెళ్తున్నాం. ఈ మాటకమాట బెంగళూరులో ఆటో ఇంకా బైక్లో పోవడం చాలా బెటర్. మన ఓన్ వెహికల్స్ ఇట్లా 4-వీలర్ కారు ఇవన్నీ తీసుకోవడం కన్నా ఈ ట్రాఫిక్లో ఎస్పెషల్లీ. సో అట్లా మేమైతే జయనగర్లో అశోక్ పిల్లర్ దగ్గర ఉన్న వెస్ట్ సైడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఫస్ట్ మహేష్ అయితే చూసినాడు, తనకైతే ఏం నచ్చలేదంట, పెద్దగా కలెక్షన్ లేదు. లాస్ట్ టైం మేము నిన్నాయో అదే ఉంది, నాకేం నచ్చలేదు అన్నాడు. సరే అని నేను పైన అప్పుడు పైన ఫ్లోర్లో చూస్తే కిడ్ సెక్షన్ ఉన్నది. సో ఈ బట్టలు అయితే నా మేనకోడల కోసం. మా పెద్దన్నకి March 7th బేబీ పుట్టింది, అంటే బేబీ గర్ల్. సో తను నాకు మేనకోడలు అవుతుంది కదా, సో తన కోసమే నేను ఇక్కడ షాపింగ్ చేయని వచ్చేసిన. చాలా ఎక్సైటెడ్గా చేసినాను అనమాట. చిన్నపిల్లల బట్టలు నేను ఎప్పుడూ అంత పర్సనల్గా తీసుకోలేదన్నమాట, లైక్ ఇట్లా షాపింగ్ ఏమో నాకు ఎప్పుడో ఛాన్స్ రాలే, బట్ ఫస్ట్ టైం వచ్చింది కదా. నేను కూడా కొంచెం మహేష్ నేను ఇద్దరం కలిసి మంచిగా అయితే షాపింగ్ చేసినాం. చిన్నిగా క్యూట్గా భలే ఉన్నాయి అసలు, లైక్ 0 to 3 months బేబీవి. సో అట్లా తనకి కావాల్సినవి అయితే కొన్ని కొనుక్కున్నాం. ఇంకా నా షాపింగ్కి వస్తే యాక్చువల్గా నేను చూస్తానే ఉండినా, బట్ నాకు ఎక్కడ సాటిస్ఫై అనిపించలే. అండ్ నాకు యాక్చువల్గా ఆ రోజు ఎందుకో షాపింగ్ అంత ఇంట్రెస్ట్ లేకుండే. ఇంక ఇదంతా కాదు అని ఫస్ట్ కొంచెం కిచెన్ దగ్గరకు వచ్చా. నాకు బేసిక్గా నా కళ్ళు మొత్తం కిచెన్ సెక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్పాచులస్, ఇవి తీసుకుందాం అనుకున్నాను, బట్ కింద వుడ్ వచ్చింది, అది వాటర్లో ఎక్కువ పడితే పోతుందేమో అనే ఉద్దేశంతో ఇంకా ఆడ పక్కన పెట్టేసిన. బట్ చాలా బాగుంది క్వాలిటీ అయితే, బట్ ఆ వుడ్ రాకుండా ఉంటే ఖచ్చితంగా కొనేసింటా. ఏందో ఈ వెస్ట్ సైడ్కి వస్తే నాకు ఫస్ట్ కిచెన్ పార్ట్ దగ్గరికి, కిచెన్ సెక్షన్ దగ్గరికి రావాలనిపిస్తుంది అనమాట. ఇంకా రాహుల్ అయితే ఇదంతా కాదు నేను సెలెక్ట్ చేస్తాను అనేసి నాకైతే ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసినాడు. వీడియోలో కొంచెం డల్గా కనిపించచ్చు, బట్ అది డైరెక్ట్గా వేసుకుంటే చాలా బాగా నచ్చింది. నాతో కూడా ఇది కలర్ లేదు. సో ఇదైతే నేను ఫైనల్గా కొనుక్కున్నా. ఇంతటితో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా గైస్. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.